అన్నయ్య ఇప్పుడేనా రావడం? దిక్కుమాల ప్రయాణం. నిన్న బయలుదేరితే ఈవేళ తెలియదు కప్పలాగా. ఈ పాటికి లండన్ 2 సార్లు వెళ్ళి రావచ్చు. పాపం అంత అలసిపోవాలన్నమాట. అయితే కాలేజీకి సెలవులు ఇచ్చేసారా అన్నయ్య? ఇప్పుడెక్కడ సెలవులమ్మా? ఓహో అదా. లలిత, వేణు వచ్చే నెలలో గాని రాడు. ఓ అన్నయ్య, ఏమిటా మాటలు? నా దగ్గర నీ దబాయింపు. లలిత, నీ ప్రేమాయణం అంతా నేను ఎప్పుడో కనిపెట్టేశాను. నాన్న వింటారన్నయ్య? నాన్న ఇంట్లోనే ఉన్నాడా? మరి టెంకులు అవి ఎగిరిపోలేదే? అమ్మగారు కూడా ఇంట్లోనే ఉన్నారండి, లేకపోతే మీరు అన్నమాట వచ్చాడే ఇదేనట్టు రావడం? అవునన్నా. ఎవరైనా ఇట్టా చిక్కిపోయావి, కాస్త ముందుగా ఉత్తరం రాస్తే చవలైన స్టేషన్ పంపించడానికే. టైం ఏదమ్మా, హడ్డిలిపోయి కంగారుగా బయలుదేరి వచ్చాను. హళ్ళిపోవడం ఎందుకు రా, మేము బాగానే ఉన్నాగా. అది కాదు నాన్న, పరీక్షకు డబ్బు కట్టాలని ఎన్ని ఉత్తరాలు రాసినా పంపకపోతే ఏం చేయను? అటు పరీక్ష ఇటు డబ్బు, అటు పరీక్ష ఇటు డబ్బు. డబ్బు పంపరా? మరి పంపాయని చెప్పా కదండి. ఇదొక పరీక్ష నాకు. అదేనే పంపుదామని అనుకుంటున్నాను. ఇంతలోకి సోమయ్య వచ్చి ఎక్కువ వడ్డీ ఇస్తా అన్నాడు. సరే వచ్చే వారం వీడికి పంపించవచ్చు కదా అని ఆ డబ్బా సర్దేశాను. ఏసేట్టుగానే ఉంది. మీకు వడ్డీ వ్యాపారం ఎక్కువ, అబ్బాయి చదువు ఎక్కువ. పంపకే చదువే ఎక్కువ. ఒరే అబ్బాయి, నేను వెళ్ళొచ్చిన తర్వాత డబ్బిస్తాను, ముందు నువ్వు లోపల వెళ్ళి స్నానం చేయి. ఏమండదు, కుంపడ మీద నీళ్లు పెట్టాను, కాఫీ కలిపి అబ్బాయికి ఇచ్చి మిగతాది మీరు తాగండి. ఏమైంది అంతమ్మా? తొందరగా రావే, పేరెంట్ అంతా వచ్చి ఉంటారు. అయ్యగారు కాఫీ బ్రహ్మాండంగా కాస్తారండి. అందులో ఏ సందేహం లేదురా. కానీ అబ్బాయి తాగిన తర్వాత మిగతాదే మనకు. కూర్చోండి. రామ్మ సీతమ్మ రా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదా నాన్న. చూడన్నా, చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడ? మీ అమ్మాయితో అంత కలుపు కొలుతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య. ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుక రాయి. మంచి మనుషులు మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముగ్గు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడ్డలా ఇవ్వకుంటారు. వెళ్ళి కాస్త దృష్టించు. చాలే ఉన్నా మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే. ఎవరికి తాటి పట్టిన తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమోయ్, ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకి వెళ్ళాలి పేరెంట్ అని. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీసు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిచ్చే పిల్ల పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయదు భద్రమ్మ గారు. సీత, సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత, ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చ ఈ మాత్రానికి బాధపడితేనా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్నా, ఇంకెప్పుడు పిల్లలు లేరు నన్ను. వేణు నీ బిడ్డ కాదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణి చేరదీసి తల్లి ప్రేమ కొరత లేకుండా చేశావు. కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశావు. అంతలోనే మర్చిపోయావు. లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశాడా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవలో ఎవడే మర్చిపోయాను.
కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది. కంటికి దూరమైన కొడుకు గురించి కన్న తల్లి ఎంత తప్పించిపోతుందో నాకు ఈనాడు అర్థమవుతోంది. కానీ నువ్వక్కడ కష్టపడి పెద్ద చదువు చదువుతున్నావనే ఆనందమే నన్ను అన్నిటినీ మరిపిస్తూ ఉంది. పరీక్షలు చక్కగా వ్రాసి జయం పొంది వస్తావని ఆశిస్తున్నాను. నీ రాక కోసం మీ వదిన 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని మాత్రం మర్చిపోకు. ఇట్లు మీ వదిన సీత. వదిన, నిన్ను మర్చిపోగలను. తల్లిదండ్రులు లేని ఈ అభాగ్యుని చేరదీసి కన్న తల్లి కంటే ఎక్కువగా తల్లి ప్రేమను అందించిన అమృతమూర్తి. నాకు ఈ జన్మలో మీరిద్దరి ఆరాధ్య దైవాలు. పరీక్షలు అవగానే వెంటనే వచ్చేస్తాను వదిన, వెంటనే వస్తాను. ఏరా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? విమలం చూడడానికి నువ్వు వెళ్ళాను రా. వాళ్ళ మేజర్ మావ ఎముళ్ళా కాచుకుని కూర్చున్నాడు. ఇక లాభం లేదని బోరు కొట్టి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమాలో హీరోయిన్ ఉంది. ఎవరు మీరా? పరీక్షలు దగ్గరకు వస్తుంటే సినిమాకి వెళ్ళాడు. ఒరే, పరీక్షలు అయితే మాటి మాటికి వస్తాయి కానీ హీరోయిన్లు వస్తారట్రా. అవునులే, ఇంటి దగ్గర నుంచి డబ్బుకొచ్చావుగా, అది అయిపోయేదాకా ఇలా ఊరేగుతావు అన్నమాట. కోప్పడకరా. రాత్రంతా కూర్చొని కష్టపడి చెమటొట్టి చదువుతానుగా. కానీ పుస్తకాలు తీసుకురా. ఏమిటి అది? జియాలజీయా? పాపాత్ముడు కూడా అవుతారు అబ్బా ఈ సబ్జెక్టు. Friends, Romans countrymen, lend me your ears. I came to bury Caesar, not... ఎలా టీ అని కావాలన్నా? అక్కర్లేదు, కాస్త మెల్లగా చదువు. అలాగేరా. The evil that men do lives after than the good is. ఒరే వజ్రం, మీరా? అవును, నేనే. పాతాళ భైరవులు తోటరాముని. అయినా ఏమిటి సాహసం? కింద మా మేజర్ మావి లేచాడంటే పైకి వచ్చి ఇద్దరిని ఉన్న పానంగా కాల్చి పారేస్తాడు. విమల, ఆ భయం నీకేం అక్కలేదు. వచ్చేటప్పుడు కింద చూసే వచ్చాను. మీ మేజర్ మావయ్య కుంభకర్ణులా ఘాటుగా గొర్రె పెట్టి నిద్రపోతున్నాడు. 5-6 ఏళ్ల వరకు లేవాడు. నీ నవ్వులోనే ఉంది అందం. విమ్మి, విమ్మి, కుదరదు. విమ్మి, చాలండి. విమ్మి, 3 రోజుల నుంచి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత డల్డల్గా ఉందో తెలుసా? చాలండి మీ డల్డల్లు మీరును. అందుకే కావచ్చు చెప్పకుండానే ఊరికి వెళ్ళిపోయారు. విమ్మి, విమ్మి, కాలేజీలో కలుసుకుని చెప్దాం అనుకుంటే హడావుడిలో వీల్లేకపోయింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి నేను కలుసుకుందాం అనుకుంటే పోట్ల గేదెలే మీ మామయ్య వరండాలో కూర్చున్నాడు. అయితే మా మావయ్య అంటే మీకు భయమేనమాట. నాకేం భయం, హుత్తన అంటే ఎగిరిపోతాడు తుపాకీతో సహా ఆకాశంలోకి. అడుగు మామయ్య. అమ్మ దొంగ, జోక్ చేస్తున్నావా? నిన్ను విమ్మి, నీకొక మంచి ప్రేమ కానుక తెచ్చాను. ప్రేమ కానుక? ఇదిగో, నీకిష్టమని మా ఊరు నుంచి తెచ్చాను. నేను ఈ డబ్బాలు ఇష్టం అని చెప్పానా? చీ, చీ, ఇవి డబ్బాలు కావు. ఇవి మినపసునుండలు, ఇవి జంతికలు.
స్వచ్ఛమైన వెన్న కాచి నీతో మా అమ్మ చేసింది. ఏది నోరు తెరుగు. నాకొద్దు. ఆ? వద్దంటే వదిలిపెడతానా? తెచ్చాక తినవలసిందే. ఆ నాకొద్దు. ఆ ఆ అయ్య బాబాయ్, మావయ్య. నర్వే. మావయ్య రేడు కావయ్య రేడు. నీ ఎంత నా దగ్గర తిను తిను. రేయ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ సున్నిండు గంటకి మీకే సార్. ముందు నీ నోరు తర్వాత డబ్బాలు మూసాయి. ఏడు దగ్గర తారులాడుతున్నా చెప్పాను. నా దగ్గర తుపాకుందని చెప్పరా? చెప్పారు సార్. చాలా మంచి తుపాకీ. దీంతో ఎంతమందిని చంపారు సార్? నలుగురు, నీతో ముగ్గురు. మేడం కింద వచ్చావు. చల్లగా ఇస్తుందని. ఇంకోసారి ఈ చుట్టుపక్కలకు వచ్చావా నిజంగానే తుపాకు పెట్టి కాల్చి పారేస్తాను. అనవసరం తెచ్చుకోతావు. విమలా, నీకు ఎన్నిసార్లు చెప్పానే చదువు దాకా ఈ ప్రేమలో దోమలో పనికిరావని? పోలం నువ్వెక్కడరా? పొమ్మన్నారుగా. ఎక్కడికి? లోపలికి. నువ్వు బయటికి రా. గుడ్ నైట్ సార్. ఫార్మాలిటీ చూడండి. మిత్రులారా, గ్రామస్తులారా, మన కోఆపరేటివ్ స్టోర్స్ కు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన బీడీఓ గారిని మనందరి తరఫున కోరుతున్నాను. శ్రీ కేశవరావు గారు నాకు బాగా తెలుసు. సంపన్న గృహంలోంచి వచ్చిన సామాన్య ప్రజానీకంతో కలిసిమెలిసి వారి బాధల్నే తన బాధలన్నట్టుగా కష్టపడి ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు కట్టించిన ఈ పాఠశాల, ఈ హాస్పిటల్, ఈ కోఆపరేటివ్ స్టోర్స్ ఇవన్నీ వీరి మంచి మనస్సుకు తార్కాణాలు. వీరి సహకారంతోనే ఈ స్టోర్స్ చాలా అభివృద్ధిలోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ సదవకాశం కలిగించినటువంటి మీ అందరికీ, ప్రెసిడెంట్ కేశవరావు గారికి నా యొక్క కృతజ్ఞతాపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. నువ్వు నిజంగా వారం రోజులు వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తామా. నిన్ను చూడకుండా నేను మాత్రం ఉండగలనా? పల్లెటూరికి ఈ శరీరం అయితే పోతుంది కానీ నా మనసు దయ్యంలాగా నీ గదిలోనే తిరుగుతుంటుంది. అంత రెడీరా? వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. అన్ని రెడీరా, రా త్వరగా. కూర్చోరా, వస్తాను. వదినా వదినా, వేణు, వేణు, వదినా వదినా. వేణు పెద్దవాడమైనా ఇంకా చిన్నతనం అల్లరి పోలేదన్నమాట. వదినా, నీ దగ్గర అల్లరి చేయకపోతే ఇంకో దగ్గర చేస్తాను. వేణు, ఏమిటి ఇలా చిక్కిపోయా? చిక్కిపోయానా? అయితే నేను విన్న మాట నిజమే. ఏమిటి? తల్లి కంటికి కొడుకు ఎప్పుడు చిక్కినట్టే కనిపిస్తాయట అన్నట్టు. వదినా, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? అబ్బా ప్లీజ్, ఒక్కసారి. సరే. వదినా, వేణు, నీకోసమే తెచ్చాను వదినా. నాలాగే ఈ గాజులు కూడా నీ చేతుల్లో పెడితే రాణిస్తాయని. వేణు, నేనెంత అదృష్టవంతురాలి. వదినా, అన్నయ్యేడి? ఏదో పని ఉందని చెల్లూరు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారులే. అన్నట్టు నీ పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ లో రాశాను. రోజు పరీక్షకి వెళ్ళేటప్పుడు నా ఇష్టదేవతని ఇలా ప్రార్థించేవాడిని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతంబూని తిన్, నీవు నా జుల్లంబందున నిల్చి ఆన్సరులనెంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగజేసి క్లాసు నిడి సంప్రీతిన్ దయంజూడుమా
పుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యంబు నీదే సుమా ఆ ఆ ఆ ఆ ఆ ఇదిగో కాపీ థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య నీ పరీక్ష ఈ ఏడు కూడా చెట్టెక్కుతుందా? ఛా, ఏమిటమ్మా అపశకుర పాటలు బ్రహ్మాండంగా రాశాను. పట్టుబట్టి అహోరాత్రంలో ఎంత కష్టపడి రాశానో నీకేం తెలుసు? ఆ దేవికి తెలుసు, పక్కన స్టూడెంట్స్ తెలుసు. వాళ్ళకి నిద్రే ఉండదు కదా పాపం. అయ్యో పాపం. ఏదైనా సరే వాడు పట్టుబట్టారంటే విడిచిపెట్టడు. అంతా నా పోలికే. అందుకనే ఇలా ఏడుస్తుంది వాడి జాతకం. ఒరే వజ్రం, ఈసారి ఫెయిల్ అయ్యావో చెవు పట్టుకు లాక్కెళ్ళి కిరాణా కొట్లో పారేస్తా. కొట్టాలు కట్టుకుంటూ కూర్చోవాలి. పొట్లాలు కట్టుకోవడానికి వాడికేం కర్మ? దర్జాగా ఉద్యోగం చేసుకుంటాడు. ఏదే పరీక్ష ఎలా రాశావు? పాస్ అవుతానని ఏమైనా అనుమానంగా ఉందా? అనుమానం ఏంటన్నా? ఢంకా మీద దెబ్బ కొట్టి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. అమ్మయ్యో, ఫస్ట్ క్లాసే. అయితే ఇది ఏదో పెద్ద ప్రమాదమే. చాలే ఊరుకోండి, కష్టపడ్డాడు పాస్ అవుతాడు. అన్నయ్య అన్నయ్య, నీ నెంబర్ ఎంత అన్నయ్య? నంబరా? ఏ జ్ఞాపకం లేదా? ఓ yes, 117. ఇది మళ్ళా చెప్పరా నంబరు? 117. 1 1 7. 7. 117. ఎక్కడికి వెళ్తున్నా? అదే కమల్ ఎందుకో తొందరగా రమ్మని కబుర్ చేసిందమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు కొమ్మల మడి తిరగడమే. తొందరగా రా. మా మంచి అమ్మ. నీ తలకాయ. లలిత, వేణు, అసలు ఈవేళ నీ దర్శనమే కాదనుకున్నాను. చాలండి. ఎంత త్వరగా వద్దామన్నా వీలు పడలేదు. మొత్తం అబద్ధం ఆడి వచ్చాను. ఏమని నా స్నేహితురాలు కమలను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి చెప్పి ఈ అబ్బాయిని చుట్టానికి వచ్చావు అన్నమాట. చూడ్డానికి కాదు, పరీక్షలు ఎలా రాశారు